హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఫ్యాక్టరీలో బీర్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఈ బీర్ అనేది పార్టీల్లో ఎంత ముఖ్య పాత్రను పోషిస్తుంది. అది లేకపోతే సంవత్సరంలో 12 నెలలు జరుపుకునే వేడుకలు సరదాలు ఉండవేమో. అయినప్పటికీ ఇది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఆల్కహాల్ మరియు బీరు వంటి పానీయాలను ప్రజలు చాలా ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈ బీర్ మన చేతుల్లోకి రాకముందు దీని తయారీ ఎలా మొదలవుతుంది, ఎలా పూర్తవుతుంది అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, అనేక ఫ్యాక్టరీస్ బీర్ను తయారు చేస్తున్నప్పటికీ నేను చెప్పబోయే ఈ ఫ్యాక్టరీ బీర్ తయారు చేసే చాలా పెద్ద కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా మంచి నాణ్యత కలిగిన బీర్లు తయారు చేయబడతాయి. ఈ ఫ్యాక్టరీలో అనేక ప్రక్రియలు జరుగుతాయి. అలా జరిగిన తర్వాత బీర్ తయారీ ప్రారంభమవుతుంది. ఇక్కడ ధాన్యాల నుంచి బీర్ తయారు చేస్తారు. మొదటగా గింజలను రుబ్బుతారు. గోధుమలు, వరి, వివిధ వనరుల నుంచి పొలంలో పండించిన నాణ్యమైన వాటిని పంట కోసిన తర్వాత వాటిని ట్రక్కుల్లో నింపి ఇక్కడ ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. ఈ ఫ్యాక్టరీలో మొట్టమొదటగా గింజల మొలకెత్తే పనుల కోసం 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ పని కూడా చాలా సాంకేతికంగా మారింది. ఎందుకంటే ధాన్యం మొలకెత్తకపోతే దాని నుంచి ఏమీ తయారు చేయలేము. కాబట్టి ఫ్యాక్టరీలో కార్మికులు గింజలు మొలకెత్తడానికి ఏం చేయాలో బాగా చేస్తారు. ఈ తరహా ప్రక్రియను ఉపయోగించి గింజలను ఎలా మొలకెత్తిస్తారో ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని పెద్ద ట్యాంకులో ఉంచుతారు. ఈ ట్యాంకులో చాలా నీటిని కలుపుతున్నారు. గింజల్లో నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఐస్ కలుపుతారు. ఇది ఒక ప్రత్యేకమైన ఫంగస్. నిజానికి ఇది కలిపినప్పుడు తయారీ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ధాన్యాలు అలాగే గింజలు కుళ్ళిపోవడం మొదలవుతాయి. బ్రెడ్ తయారీ కూడా ఇదే ప్రక్రియను ఉపయోగిస్తారు. దీనివల్ల బ్రెడ్ ఉబ్బి చాలా మృదువుగా మారుతుంది. దాని కారణంగా దాని రుచి కూడా పెరుగుతుంది. దీన్ని చేయడానికి ఈ మిశ్రమానికి ఈస్ట్ జోడించబడుతుంది. దాన్ని జోడించిన తర్వాత ఈ పండును చూడండి. ఈ పండున హగ్స్ పండు అని కూడా అంటారు. ఇది బీర్ చేయడానికి ట్యాంకులో కలుపుతారు. ఇప్పుడు మీరు ఈ పండును ఎందుకు జోడించారు అని అడగవచ్చు. మీరు ఎప్పుడైనా బీర్ తాగితే బీరులో చాలా ప్రత్యేకమైన వాసన మరియు చాలా భిన్నమైన రుచి ఉంటుంది. ఇది మరే ఇతర పదార్థాల్లో కనిపించదు. ఈ భిన్నమైన వాసన మరియు రుచి నిజానికి ఈ పండు వల్ల వస్తుంది. ఇది బఠానియా ఆకారంలో ఉండే పండు. దాని వాసన మరియు రుచి బీర్లో ఉండడం ద్వారా ఆ రుచి తగులుతుంది. ఈ ట్యాంకులో అన్ని వస్తువులను కలిపిన తర్వాత ట్యాంకులో వీటన్నిటిని మరిగించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు చూడండి, బీర్ తయారీకి ఎంతో ముఖ్యమైన పదార్థాన్ని ఈ పెద్ద ట్యాంకులో 3 నుంచి 4 గంటలు ఉడకబెడతారు. మరిగే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. సమయం గడిచే కొద్దీ ఈ మిశ్రమం మరిగేటప్పుడు నీరంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఈ పదార్థం ఇక్కడ ఉన్న స్టాక్ నుంచి తీసేసి తర్వాత ప్రక్రియ కోసం ఫ్యాక్టరీకి పంపబడుతుంది. తదుపరి ప్రక్రియలో ఈ మొత్తం పదార్థం ఎండలో ఆరబెడతారు. స్థానిక ఫ్యాక్టరీలో ఎండలో ఎండబెడితే, కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో మూసి ఉంచిన గదిలో సూర్యకాంతి వంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఈ మొత్తం పదార్థాన్ని పొడిగా ఉంచుతారు. దీనివల్ల తేమ బయటకు వచ్చి పూర్తిగా ఆరిపోయి పదార్థం గట్టిపడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ మొత్తం పదార్థం మళ్ళీ మరొక ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఈ పదార్థాన్ని వేడి చేస్తారు. ఎండలో ఎండబెట్టిన తర్వాత లోపల తేమ మిగిలిపోయి ఆ తేమను కూడా తగ్గించడానికి ఈ వేడి చేసే ప్రక్రియ జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు మొత్తం మెటీరియల్లో పెద్ద గ్రైండింగ్ మిషన్ ను ఉంచుతారు. తద్వారా కొంచెం సమయం తర్వాత పదార్థం గ్రైండింగ్ మిషన్ ద్వారా పౌడర్గా మారుతుంది. ఇప్పుడు బీర్ తయారీ ప్రక్రియను ఈ పొడి నుంచి మాత్రమే నిర్వహిస్తారు. మరొక వైపు ఫ్యాక్టరీలోని ఈ భాగంలో బెల్లం మరియు చక్కెరతో నీటి ద్రావణం ట్యాంకులో తయారు చేయబడుతుంది. బీర్ తయారీలో ఈ ద్రావణం చాలా ముఖ్య పాత్రను పోషిస్తుందని చెప్పాలి. బీర్ తయారీకి ఫ్యాక్టరీలోని మరో భాగం ఇప్పటికే తయారు చేసిన మొలకెత్తిన గింజలు, ఆప్స్, ఈస్ట్ కలిపి ఉడికించిన మిశ్రమం పొడిని ఈ భాగంలో బెల్లం, పంచదార కలిపిన ద్రావణంతో వేస్తారు. ఇప్పుడు ఈ పొడిలో ఇప్పటికే ఈస్ట్ మిక్స్ అయినందువలన బెల్లం మరియు చక్కెర నీటిలో పొడిని వేయగానే ఈస్ట్ కారణంగా కుళ్ళిపోయిన ప్రక్రియ చాలా వేగంగా ప్రారంభమవుతుంది.
ఈ పొడి కొన్ని గంటల్లో ట్యాంకులోనే కుళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత ఈ ప్రక్రియ వేగం పెరిగినప్పుడు పైభాగంలో చాలా నురుగ ఏర్పడడం జరుగుతుంది. దిగువన ద్రావణం ఏర్పడుతుంది. తర్వాత ఈ ద్రావణాన్ని ట్యాంక్ నుంచి బయటకు తీస్తారు. ఈ విధంగా మరొక ట్యాంకులో నింపుతారు. ఇప్పుడు ఈ ద్రావం నుంచి బీర్ తయారు చేయబడుతుంది. ఈ ద్రావంలో ఆల్కహాల్ మొత్తాన్ని కలుపుతారు. అయితే ఆల్కహాల్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బీర్ తాగిన తర్వాత మద్యం తాగినప్పుడు కలిగే ఇతర మత్తు ఉండదు. ఈ ద్రవాన్ని ఈ ఇతర ట్యాంకులో నిల్వలు చేసిన తర్వాత అది ఫ్యాక్టరీలోని మరొక భాగానికి, అంటే పెద్ద చెక్క డ్రమ్ములోకి నిల్వ ఉంచే గదిలోకి పంపబడుతుంది. ఈ ప్రత్యేకమైన ద్రావణంలో నింపి 3 నెలల పాటు వదిలేస్తారు. 3 నెలల తర్వాత ఈ డ్రమ్ములను బయటకు తీస్తారు. అప్పుడు వీటిని పూర్తిగా బీర్ తయారు చేస్తారు. ఫ్యాక్టరీలో 3 నెలలు వేచి ఉంచి అప్పటి వరకు పనిచేస్తారు. ఆ సమయంలో రెండో బ్యాచ్ బీర్ కొనసాగుతుంది. అంటే ఆ బీర్ను తయారు చేయడానికి 3 నెలల టైం పడుతుందన్నమాట. 3 నెలలు పూర్తయిన తర్వాత ఈ డ్రమ్ముల నుంచి బీర్ తీసి పరీక్షకు పంపుతారు. ఈ పరీక్ష పని ఫ్యాక్టరీ లోపల నిర్మించిన ప్రత్యేక ల్యాబ్లో జరుగుతుంది. ఈ నమూనాలన్నీ కంపెనీ నియమించిన ప్రామాణిక పరిమితులపై పరీక్షింపబడతాయి. దాని రుచి మరియు వాసన, అన్ని వస్తువుల పరిమాణం సరైందా లేదా, తేడాలు ఉన్నాయా అనేది నిర్ణయించబడుతుంది. అన్ని కరెక్ట్గా అనిపిస్తే ప్రొడక్షన్ లైన్ వైపు ముందుకు వెళ్ళి ఈ బ్యాచ్లు తయారైన బీర్కి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది. కానీ ఒకవేళ ఈ పరీక్షలో విఫలమైతే ఆ బీర్ను మళ్ళీ కొన్ని నెలల పాటు నిలువ గదిలో ఉంచి మళ్ళీ పరీక్షిస్తారు. ఇప్పుడు బీరు ఉత్పత్తి శ్రేణికి వస్తుంది. అయితే ఈ బీర్ నింపే సీసాలు ఇంకా తయారు కాలేదు. ఇందుకోసం ఫ్యాక్టరీలోని మరో భాగంలో బాటిళ్ల తయారీ పనులు కొనసాగుతాయి. ఫ్యాక్టరీలో నిర్మించిన ఈ పెద్ద పనిషులు గాజు ముక్కలను వేసి గాజును కరిగిస్తారు. ఈ కొలిమి లోపల ఉష్ణోగ్రత 1200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. గాజును కరిగించే ఈ పని చాలా ప్రమాదకరం. ఎందుకంటే కరిగిన గాజు చాలా వేడిగా ఉంటుంది. అనుకోకుండా మరొకరి పాదాన్ని తాకినట్లయితే అప్పుడు అతని పాదం ఆ గాజుతో పాటు ఆ కాలు కూడా కరిగిపోతుంది. కరిగిన గాజు ఇక్కడ నుంచి బయటకు తీసి యంత్రం ద్వారా పంపుతారు. ఆ తర్వాత ఈ గాజు లోపల సీసా రూపంలో ఏర్పడుతుంది. తక్కువ సమయంలో 100 కొద్ది సీసాలు తయారు చేయబడతాయి. ఈ సీసాలు చాలా వేడిగా ఉంటాయి. అందుకే మిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటిని మొదట చల్లపరచడానికి పంపుతారు. సీసాలు చల్లబడిన తర్వాత వాటిని ఫ్యాక్టరీలో వేరొక భాగంలో కడతారు. అక్కడ సీసాలు లోపల మరియు వెలుపల నుంచి శుభ్రం చేయబడతాయి. ఇప్పుడు ఈ సీసాలు నింపడానికి సిద్ధం చేస్తారు. ఖాళీ సీసాలు ఒకవైపు నుంచి కన్వర్ బెల్ట్ పై ముందుకు కదులుతూ ఉంటాయి. మరొక వైపు ఫిల్లింగ్ మెషిన్ ట్యాంకు లోపల నింపిన ఇప్పటికే తయారు చేసిన బీర్ ఫిల్లింగ్ ప్రాంతానికి పంపుతారు. ఈ పెద్ద ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్ కన్వర్ బెల్ట్ పై వచ్చే సీసాలోని బీర్ని నాజల్ ద్వారా నింపుతుంది. ఈ మిషన్ లో కంపెనీ బ్రాండ్ నేమ్ బాటిల్ యొక్క రీఫిల్ కు జత చేయబడుతుంది. ఇప్పుడు యంత్రం ద్వారా బాటిల్ ముందుకు కదులుతుంది. ఈ మూతని యంత్రం యొక్క ఇతర భాగంలో ఉంచడానికి మూసివేయబడుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో బాటిళ్ల తయారీ చాలా వేగంగా తయారు చేయబడుతుంది. మీరు ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మా లక్ష్యం కేవలం బీర్ అనేది కేవలం ఎలా తయారు చేయబడుతుంది చెప్పడం మాత్రమే. ఆల్కహాల్ ఈజ్ డేంజర్ టు హెల్త్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా బీర్ అనేది ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేయబడుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.